రైట్ మిత్రులారా, మరి ఆధునిక భారతదేశ చరిత్రలో మరో ముఖ్య పాఠ్యాంశం పోయే ముందు మళ్ళీ చెప్తున్నాను, మన అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన వీడియోస్ని మీరు షేర్ చేయాలి. మన అక్షరం ఎడ్యుకేషన్ వారు నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ మీరు ప్రతిరోజు రాయాలి. క్లాసులు వింటే సరిపోదు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్స్ మీకు లింక్ ఇచ్చారు సార్, డైరెక్టర్ సార్ గారు నెంబర్, సురేష్ సార్, శశి సార్ అని వాళ్ళ యొక్క నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎగ్జామ్ ప్రాసెస్ సంబంధించింది మీకు ఆ వివరాలు అందిస్తారు. మీరు వినడం సరిపోదు, ఎగ్జామ్ కూడా రాయాలి. కొంత ఫీజు పే చేసి మీరు ఎగ్జామ్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది ప్రతి సబ్జెక్ట్, ఓన్లీ హిస్టరీ కాదు, ప్రతి సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి. అక్కడ డైరెక్టర్ సార్ గారికి ఆ యొక్క కాల్ చేయండి. తర్వాత ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. ఆ డౌట్స్ అనేటటువంటి ప్రతిదీ కూడా మీరు సారు ఉంటారమ్మా, నెంబర్ ఉంటుందమ్మా, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే డైరెక్టర్ సార్ మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాడు. సురేష్ సార్ అని ఆయనకు కాల్ చేయండి, మీకు కాల్ చేస్తాడు. కాబట్టి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్ దృష్ట్యా మీకు ఒక బెస్ట్ యాప్ అని నేను నా తరఫున నేను ఇందులో చెప్తున్నాను, నేను చెప్పడం కాదు, ఒక బెస్ట్ యాప్ ఇది. కాబట్టి కొంతమంది ఇప్పుడు ఉన్న వీడియోసే చూస్తున్నారు, మళ్ళీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మన హిస్టరీలో సింధు నాగరికత కాంచి ఉన్నాయమ్మా. ఆ యొక్క సింధు నాగరికత కాంచి అన్ని వీడియోస్ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆ యూస్ పెరగాలి. మీరు పెరిగితేనే మీరు నాకు అక్షరం ఎడ్యుకేషన్కి ఇద్దరికి మీరు ఎంకరేజ్ ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందికి అన్న టార్గెట్ పెట్టుకొని 10 మందికి మన అక్షరం ఎడ్యుకేషన్ గురించి చెప్పి మీరు మన వీడియోస్ చూసేటట్టు చేసి మనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. సో మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు 1857 తిరుగుబాటు కంటే ముందు సివిల్ తిరుగుబాట్లు, సివిల్ రెబీలియన్స్ అంటారు, సివిల్ తిరుగుబాట్లు మరియు గిరిజన తిరుగుబాట్లు. సివిల్ తిరుగుబాట్లు మరియు గిరిజన తిరుగుబాట్లు అంటారు. సో ఇక్కడ సివిల్ తిరుగుబాట్లు అంటే తెలుగులో మనం పౌర తిరుగుబాట్లు అంటాం. సాధారణమైనటువంటి యొక్క ఒక ప్రాంతం చెందినటువంటి పౌరులు ఈ యొక్క బ్రిటిష్ వారి వ్యతిరేక విధానాలకు వీరు తిరుగుబాటు చేసి కొంతమంది ప్రాణాలు కూడా అర్పించడం అనేది జరిగింది. కొంతమంది ఈ యొక్క ఆటవిక ప్రాంతాలలో నివసించేటటువంటి గిరిజన తెగలు తమ అటవీ చట్టాలు, బ్రిటిష్ వారు చేస్తున్న అటవీ చట్టాలకు వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారస్తులకు, అలాగే ఈ యొక్క చట్టాలను మన యొక్క అటవీ భూములు అన్యాక్రాంతం చేసుకోవాలని చూసినప్పుడు వారు ఏకమై ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును ఎలా చేశారు అనేటటువంటి అంశాలకు సంబంధించిన ఈ యొక్క సమాచారం అనేది మనం ఇందులో ప్రధానంగా చూస్తాం. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సివిల్ తిరుగుబాట్లు ఫస్ట్ మొదట చూద్దాం. ఈ యొక్క సివిల్ తిరుగుబాటులో ప్రధానంగా మీరు ఇక్కడ గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే, తూర్పు భారతదేశంలో, అంటే ఓవరాల్ భారతదేశం మొత్తాన, తూర్పు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఇక్కడ ఈ సివిల్ తిరుగుబాట్లు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారికి ఈ యొక్క వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును లేవదీయడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సివిల్ తిరుగుబాటులో ఫస్ట్
తూర్పు భారతదేశంలో తిరుగుబాట్లు. తూర్పు భారతదేశంలో సివిల్ తిరుగుబాట్లు. ఇక్కడ మధ్య ముఖ్యంగా తూర్పు భారతదేశంలో సివిల్ తిరుగుబాట్లు అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మనకి సన్యాసుల తిరుగుబాటు. తూర్పు భారతదేశంలో తిరుగుబాటు చూస్తే సన్యాసుల తిరుగుబాటు, అలాగే దల్బం తిరుగుబాటు. దల్బం తిరుగుబాట్లు ఈ ఇయర్స్ రాసుకోండమ్మా. ఈ సివిల్ తిరుగుబాటులో ఎక్స్ప్లెనేషను కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన తిరుగుబాట్ల గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఇయర్స్ మెయిన్ అడుగుతుంటాడు. దానికి సంబంధించిన సమాచారం కూడా మిగతా పుస్తకాల్లో కూడా లేదు, కొంత ఉంది. ఆ ఉన్న కొంత సమాచారాన్ని మీకు అందిస్తాను. సో దల్బం తిరుగుబాట్లు, అలాగే చూరు తిరుగుబాటు, అలాగే మనకు పాగల్పంతి తిరుగుబాటు, అలాగే రంగాపూర్ తిరుగుబాటు, అలాగే బిష్ణుపూర్ తిరుగుబాటు. రంగాపూర్ తిరుగుబాటు, బిష్ణుపూర్ తిరుగుబాటు, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి పాయికుల తిరుగుబాటు. సో ఇక్కడ ప్రధానంగా తూర్పు భారతదేశంలో జరిగిన సివిల్ తిరుగుబాటులో మనకు ఈ సన్యాసుల తిరుగుబాటు, దల్బం తిరుగుబాటు, చూరు, పాగల్పంతి, రంగాపూర్, బిష్ణుపూర్, పాయికుల తిరుగుబాటు. ఇందులో క్రీస్తు శకం 1763 నుంచి క్రీస్తు శకం 1800 వరకు జరిగినటువంటి తిరుగుబాటు సన్యాసుల తిరుగుబాటు. 1763 నుంచి 1800 వరకు జరిగింది ఈ యొక్క తిరుగుబాటు. మరి దల్బం తిరుగుబాటు అనేది క్రీస్తు శకం 1767 నుండి 1769 వరకు జరిగింది ఈ తిరుగుబాటు. 1767 నుంచి 1769 వరకు. ఇక్కడ మనకు చూర్ తిరుగుబాటు క్రీస్తు శకము 1799లో జరిగింది మిత్రులారా. 1799లో జరిగింది మిత్రులారా. 1799. పాగల్పంతి 1804 నుంచి 1860 వరకు జరిగింది ఈ యొక్క మన పాగల్పంతి తిరుగుబాటు. 1804 నుంచి 1860. ఇక రంగాపూర్ తిరుగుబాటు క్రీస్తు శకం 1783. 1783లో రంగాపూర్ తిరుగుబాటు జరిగింది. 6 సంవత్సరాలకి రంగాపూర్ తిరుగుబాటు జరిగిన 6 సంవత్సరాలకి అనగా క్రీస్తు శకం 1789లో జరిగిన తిరుగుబాటు బిష్ణుపూర్. సో ఇక్కడ పాయికుల తిరుగుబాటు క్రీస్తు శకము 1804 నుండి క్రీస్తు శకము 1805 వరకు జరిగిన తిరుగుబాటు. 1804 నుండి 1805 వరకు జరిగినటువంటి తిరుగుబాటు క్రీస్తు శకం. సో ఇదంతా కూడా మనకి తూర్పు భారతదేశంలో జరిగిన ముఖ్యమైన సివిల్ తిరుగుబాట్లకు సంబంధించినటువంటి సమాచారం. సో ఇందులో మనకు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన దాంట్లో కొద్దిగా ఇంపార్టెంట్ మనకు సమాచారం ఇచ్చింది. అంటే సమాచారం తెలిసింది లైట్గా సన్యాసుల తిరుగుబాటు, అలాగే మనకు పాగల్పంతి తిరుగుబాటు, అలాగే మనకి ఇక్కడ పాయికుల తిరుగుబాటు అనేటటువంటి సమాచారం. పాయకుల తిరుగుబాటు అనేటటువంటిది సమాచారం మనకి ఇక్కడ అత్యంత కీలకమైనది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి సమాచారం. సో ఇక్కడ
అత్యంత కీలకమైనటువంటి దాంట్లో ఫస్ట్ది సన్యాసుల తిరుగుబాటు. ఈ సన్యాసుల తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతం ఏంటంటే బెంగాల్. ఈ సన్యాసుల తిరుగుబాటు జరిగిన ప్రాంతం బెంగాల్. ఇక్కడ ప్రధానంగా తిరుగుబాటు జరగడానికి కారణం బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలు. బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలు అంటే ఇక్కడ వ్యతిరేక విధానాలను ఎందుకన్నామంటే ఎస్పెషల్గా వీళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, పరిపాలన విధానంలో కానీ, వాళ్ళ ఆర్థిక పరమైన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మతపరమైన కానీ, లేదా అటవీ చట్టాలైనా కానీ, లేదా సాధారణమైనటువంటి చట్టాలు కానీ, భూమి శిస్తు విధానాలలో కానీ, సో ఇలా ఏది చూసినా కూడా వారి యొక్క పరిపాలన పట్ల పూర్తి వ్యతిరేకతను కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క సన్యాసులు అనేటటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి రెబీలియన్స్. ఇటువంటి వారు ఒక కూటమిగా తయారై బెంగాల్ ప్రాంతంలో ఈ తిరుగుబాటును చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ సన్యాసుల తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేక విధానాల వలన. భూమి సందులో ఎస్పెషల్లీ వారి యొక్క భూమి శిస్తు విధానాలు, పరిపాలన భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా వీరు 1763 నుంచి 1800 వరకు వీరు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. మరి ఇందులో ఈ సన్యాసుల తిరుగుబాటు గురించి పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సన్యాసుల తిరుగుబాటు గురించి పూర్తి స్థాయిలో మనకి బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి క్రీస్తు శకం 1882లో రాసినటువంటి ఆనంద్ మఠ్ అనేటటువంటి నవలలో క్లియర్గా తెలియపరచడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ 1882లో రాసిన ఆనంద్ మఠ్ అనేటటువంటి నవలలో ఈ యొక్క సన్యాసుల తిరుగుబాటు గురించి ఆయన పూర్తిగా వివరించాడు ఇందులో. సో ఇక్కడ మనకి పాగల్పంతి అనేటటువంటి తిరుగుబాటు నెక్స్ట్ ఇందులో మనం ముఖ్యమైన దాంట్లో చూస్తున్నాం కదా, 3 అని చెప్పుకున్నాముగా. అందులో రెండోది పాగల్పంతి. ఇది కూడా ముఖ్యమైన సివిల్ రిబేలియన్. ఇది ముఖ్యంగా తూర్పు బెంగాల్లో ఇది ముఖ్యంగా ప్రారంభం కావడం జరిగింది. తూర్పు బెంగాల్ ప్రాంతంలో పాగల్పంతి తిరుగుబాటు. ఇది కూడా సేమ్ బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలకు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారి యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వారిని ఓడించడానికి ఈ యొక్క పాగల్పంతి తిరుగుబాటు చేశారు. మరి ఈ పాగల్పంతి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది కరంషా అనేటటువంటి వాడు, ఆయన కుమారుడు టిప్పు అనేటటువంటి వాడు. సో కరంషా టిప్పు అనేటటువంటి వారు ఈ యొక్క పాగల్పంతి తిరుగుబాటుకు ఈ యొక్క ముందుండి దానిని తీసుకెళ్లడం జరిగింది. ఈ తిరుగుబాటుకు మెయిన్ టిప్పు అనేవాడు నాయకత్వం వహించాడు. ఈ యొక్క కరంషా అతని కుమారుడైనటువంటి టిప్పు ముఖ్యంగా ఈ తిరుగుబాటును ముందుకు తీసుకెళ్తారు. ఇందులో ఈ యొక్క టిప్పు అనేవాడు దీనికి నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. పాగల్పంతి తిరుగుబాటు తూర్పు బెంగాల్లో కరంషా అతని కుమారుడు దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది బ్రిటిష్ వారి వ్యతిరేక విధానాలకు. ఈ పాగల్పంతి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే టిప్పు నేతృత్వంలో ఈ యొక్క పాగల్పంతి తిరుగుబాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. మరి ఇక్కడ పాయకుల తిరుగుబాటు క్రీస్తు శకం 1804లో, మూడవది 1804 నుంచి 5లో. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఒరిస్సాలో జరిగింది. ఈ ఒరిస్సాలో జరిగింది ఈ యొక్క పాయకుల తిరుగుబాటు. ఒరిస్సాలో జరిగినటువంటిది ఈ యొక్క పాయకుల తిరుగుబాటు. 1803లో ఇక్కడ మనకు 1803లో
ఈ యొక్క ఆంగ్లేయులు ఈ యొక్క ఒరిస్సాలోని కటక్ను ఆక్రమించుకోవడం జరుగుతుంది. 1803లో కటక్ని ఆక్రమించుకుంటారు. ఒరిస్సాలోని కటక్ను ఆక్రమించుకుంటారు ఈ యొక్క ఆంగ్లేయులు. అయితే ఇక్కడ ఆంగ్లేయులు కటక్ ఆక్రమించుకున్నాక కటక్ అనేటటువంటి దాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోవడాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఈ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య సైన్యం అనేది దాన్ని ఒప్పుకోదన్నట్టు. వీళ్ళు ఆ భూస్వామ్య సైన్యం పేరేందంటే ఈ యొక్క పాయిక్స్ అంటారు. పాయకులు. ఈ పాయకులు అనేవారు భూస్వామ్య సైన్యంగా పిలువబడుతూ ఉండేవారు. ఒరిస్సాలో భూస్వామ్య సైన్యంగా వీరు రాజుకు విధేయులుగా ఉంటూ రాజుకు తిరుగుబాట్లలో సహాయపడుతూ ఉండేవారు. యాక్చువల్గా ఈ పాయిక్స్ అనేటటువంటి వారు ఎవరయ్యా అంటే మరాఠాల సైన్యంలో వీళ్ళు ముఖ్యంగా పోలీస్ అలాగే సైనిక అధికారులుగా తమ విధులను నిర్వర్తించడం జరిగింది. పోలీస్ సైనిక అధికారులుగా తమ విధులను నిర్వర్తించడం అనేది జరిగింది. ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టోరీ ఏంటంటే ఈ పాయిక్స్ అనేటటువంటి వారు ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు. వీరు ఈ యొక్క స్టార్టింగ్లో వీళ్ళు మరాఠాల సైన్యం దగ్గర నుంచి అప్పటి నుంచే వీళ్ళు వాళ్ళ యొక్క పరిపాలనలో వీళ్ళు పోలీస్ సైనిక అధికారాలను నిర్వర్తిస్తూ ఉండేవారు. మరి వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఇన్ని రోజులుగా ఇంత బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారని వీరికి కొంత భూములను ప్రదానం చేయడం జరిగింది. పాయిక్స్కి కొంత భూములను ప్రదానం చేయడం జరిగింది మరాఠా వాళ్ళు. మరి యొక్క భూముల మీద పూర్తిగా వారు భూములను సాగు చేసుకుంటూ మనకు ఒక ముఖ్యమైనటువంటి భూస్వాములుగా కొంత సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని వారు ముందుకు వెళ్ళడం అనేది సాగింది. మరి అటువంటి స్థితిలో వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి రాజుకు విధేయులుగా ఉంటూ వాళ్ళు తమ భూముల మీద వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితిని కొనసాగించడం అనేది జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పాయిక్స్కి మరాఠాలు ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఈ భూములను ఆంగ్లేయులు అనేటటువంటి వారు ఆక్రమించడం జరిగింది. ఈ భూములను ఆంగ్లేయులు అనేటటువంటి వారు వాటిని ఆక్రమించి పూర్తిగా వాటి మీద అధికారాన్ని పాయిక్స్కి ఈ యొక్క తీసివేయడం అనేది జరిగింది. ఆ సందర్భంలోనే తమ భూములను అక్రమంగా లాక్కున్నారు, అవి మాకు మరాఠాల దగ్గర నుంచి మేము పొందాము అని చెప్పేసి వీళ్ళు పూర్తి స్థాయిలో మేము మరాఠాల దగ్గర పొందినటువంటి భూములను వీరు అక్రమంగా ఆంగ్లేయులు తీసుకున్నారన్న ఉద్దేశంతో ఈ పాయిక్స్ అనేటటువంటి వారు ఒక కూటమిగా ఏర్పాటై ఒక సైన్యంగా ఏర్పాటై ఈ యొక్క బ్రిటిష్ వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఈ యుద్ధానికి అంటే ఈ పాయిక్స్ యొక్క కూటమి సైన్యానికి జగబంధు విద్యాధర మహాపాత్రో జగబంధు విద్యాధర మహాపాత్రో అనేటటువంటి వాడు నాయకత్వం వహిస్తాడు. జగబంధు విద్యాధర మహాపాత్రో అనేటటువంటి వాడు ఈ పాయక్సుల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. ఎందుకంటే వాళ్ళు మరాఠాల దగ్గర నుంచి పాయక్స్ పొందినటువంటి ఈ యొక్క భూములను బ్రిటిష్ వారు కటక్ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత, ఒరిస్సాలోని కటక్ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఆ యొక్క ఒరిస్సాలో నివసిస్తున్నటువంటి ఈ యొక్క భూస్వామ్య సైన్యంగా పిలువబడిన ఈ పాయక్స్ యొక్క భూములను ఆంగ్లేయులు అన్యాయంగా లాక్కోవడంతో వాళ్ళ యొక్క భూములు వాళ్ళు తిరిగి పొందడానికి ఈ యొక్క జగబంధు విద్యాధర మహాపాత్రో నాయకత్వంలో అస్సాంలో జరిగినటువంటి సివిల్ తిరుగుబాటే ఈ యొక్క పాయకుల తిరుగుబాటు. ఈ తిరుగుబాటులో చివరికి జగబంధు విద్యాధర మహాపాత్రలోని పాయక్సుల యొక్క సైన్యం ఓడిపోవడం జరుగుతుంది. పాయక్సుల యొక్క సైన్యం ఓడిపోవడం అనేది జరుగుతుంది. దీంతో ఈ యొక్క విద్యాధర
ఈ యొక్క బ్రిటిష్ ఓడిపోయి బ్రిటిష్ వారితో 1805లో బ్రిటిష్ వారితో ఈ యొక్క సంధి చేసుకొని ఒప్పందం చేసుకొని ఈయన నెలకు 150 రూపాయలు పెన్షను, నెలకు 150 రూపాయల పెన్షన్తో ఈ యొక్క జగబంధు విద్యాధర మహాపాత్ర ఆ యొక్క భూములు అలాగే కొనసాగుతాయి. ఈ యొక్క నాయకుడైనటువంటి ఈ యొక్క జగబంధు విద్యాధర మహాపాత్రో అనేటటువంటి వానికి నెలకు పెన్షన్ 150 రూపాయలు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకొని ఈ పాయక్సుల తిరుగుబాటును ఈ యొక్క ఆంగ్లేయులు ఆపివేయడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈ యొక్క తూర్పు భారతదేశంలో జరిగిన ఫస్ట్ సివిల్ తిరుగుబాట్లు. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది మొత్తం కూడా సివిల్ తిరుగుబాట్లు మొత్తం ఇందులో 7 రాశాము. 7లో మనకు ముఖ్యమైనటువంటివిగా సన్యాసులు, పాగల్పంతి, పాయకుల తిరుగుబాటు గురించి ఇందులో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి మనము నెక్స్ట్ ఇక్కడ దక్షిణ భారతదేశ సివిల్ తిరుగుబాట్లకు సంబంధించిన సమాచారాన్ని చూస్తాము. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలో తిరుగుబాట్లు, దక్షిణ భారతదేశంలో ఇక్కడ తిరుగుబాట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి తిరుగుబాటులో ఇక్కడ మనకు వి రామరాజు జరిపిన తిరుగుబాటు, తిరుగుబాటు, అలాగే కేరళ వర్మ తిరుగుబాటు, అలాగే వేలుతంపి తిరుగుబాటు, కేరళ వర్మ తిరుగుబాటు, వేలుతంపి తిరుగుబాటు, వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు గమనించాలి. అలాగే మనకు ఈ యొక్క కరబంజీ తిరుగుబాటు, గుంసూరు తిరుగుబాటు, గుంసూరు తిరుగుబాటు, అలాగే నరసింహారెడ్డి తిరుగుబాటు. సో ఇక్కడ రామరాజు తిరుగుబాటు, కేరళ వర్మ తిరుగుబాటు, వేలుతంపి, వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు, కరబంజి తిరుగుబాటు, అలాగే ఇక్కడ గుంసూరు తిరుగుబాటు, అలాగే నరసింహారెడ్డి తిరుగుబాటు. ఇవి మనకు ప్రధానమైనటువంటి దాంట్లో చూస్తే ఇక్కడ మనకు రామరాజు తిరుగుబాటు క్రీస్తు శకం 1794, కేరళ వర్మ తిరుగుబాటు క్రీస్తు శకం 1798-97, మళ్ళీ క్రీస్తు శకం 1800 నుంచి 1805 2 సార్లు ఇక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వేలుతంపి తిరుగుబాటు క్రీస్తు శకం 1809, వీరపాండ్యన్ కట్టబొమ్మ క్రీస్తు శకము 1797 నుండి 1799, కరబంజి తిరుగుబాటు ఇక్కడ 1800 నుంచి 1805. ఈ యొక్క గుంసూరు తిరుగుబాటు క్రీస్తు శకము
1835 నుంచి 37. అలాగే మనకు నరసింహారెడ్డి తిరుగుబాటు క్రీస్తు శకం 1846 నుంచి 1847 వరకు. సో వి రామరాజు తిరుగుబాటు 1794. కేరళ వర్మ తిరుగుబాటు 2 సార్లు చేస్తాడు, 93, 97, మళ్ళీ రెండోసారి 1800 నుంచి 1805. వేలుతంపి తిరుగుబాటు 1809. వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు 1797 నుంచి 99. కరబంజి తిరుగుబాటు 1805 నుంచి 1805. గుంసూరు తిరుగుబాటు 1835 నుంచి 1837 వరకు. అలాగే నరసింహారెడ్డి తిరుగుబాటు 1846 నుంచి 1847 వరకు ఈ యొక్క సమాచారం. సో ఇక్కడ అత్యంత కీలకమైన దాంట్లో ఇవి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇందులో మనకు ముఖ్యమైన దాంట్లో మనం డిస్కస్ చేసుకునేది ఈ యొక్క కేరళ వర్మ తిరుగుబాటు, అలాగే వేలుతంపి తిరుగుబాటు. కేరళ వర్మ తిరుగుబాటు, వేలుతంపి తిరుగుబాటు, అలాగే వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు. కేరళ వర్మ తిరుగుబాటు, అలాగే వేలుతంపి తిరుగుబాటు, అలాగే వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు. వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు అనేవి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటివి. ఈ దక్షిణ భారతదేశం అన్నప్పుడు ఈ 3 గుర్తుంచుకోవాలి. అందులో కేరళ వర్మ తిరుగుబాటు అనేది ఫస్ట్ మనకు చూద్దాం. 2 సార్లు జరుగుతుంది కేరళ వర్మ తిరుగుబాటు. ఈయన కేరళ ప్రాంతంలోని ఇక్కడ కొట్టాయం రాజ కుటుంబానికి చెందినవాడు. కొట్టాయం అనే రాజవంశీకుడు ఈ యొక్క కేరళ వర్మ. కేరళలోని కొట్టాయం అనేటటువంటి రాజవంశీకుడు. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి వీడు పజస్సి రాజుగా ప్రసిద్ధి. పజస్సి ఇక్కడ ఒకసారి మీరు చూస్తే పజస్సి రాజుగా ప్రసిద్ధి చెందినవాడు కేరళ వర్మ, కొట్టాయం రాజవంశీకుడు. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి తిరుగుబాటు గురించి చూద్దాం. 1793 నుంచి 97. 1793 నుంచి 97 ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి దాంట్లో ఈ తిరుగుబాటులో మనకు చూద్దాం. ఇందులో అసలు స్టోరీ ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు ఈయన తిరుగుబాటు చేయాలనుకున్నాడు అంటే, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది టిప్పు సుల్తాన్ని ఆంగ్లేయులు ఓడిస్తారు. టిప్పు సుల్తాన్ ఓడిపోయి ఏం చేసుకుంటాడు, ఆంగ్లేయులతో శ్రీరంగపట్నం సంధి చేసుకుంటాడు. సో ఈ శ్రీరంగపట్నం సంధి ప్రకారంగా ఈ యొక్క ఆంగ్లేయులకు మలబార్ ప్రాంతం వెళ్తుంది. ఆంగ్లేయులకు ఆ సంధిలో భాగంగా మలబార్ ప్రాంతం వెళ్తుంది. ఎలా శ్రీరంగపట్నం సంధి. కార్న్వాలిస్ ఏం చేస్తాడు, 3 కోట్ల రూపాయలు, అలాగే తన 2 కుమారులు, కృష్ణా పెన్నా నదుల మధ్య భాగమేమో నిజాంకి, అలాగే తుంగభద్ర పరివాహక ప్రాంతం మరాఠాలకి సహాయపడినందుకు వాళ్ళకి ఇస్తాడు. తర్వాత మనకిక్కడ మలబార్, దిండిగల్, బారామాల్ ఈ 3 ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు మళ్ళీ నువ్వు ఆ డబ్బు కట్టేంత వరకు కూడా మళ్ళీ తిరుగుబాటు చేయకుండా ఉండడానికి టిప్పు సుల్తాన్ 2 కుమారులని ఆంగ్లేయుల యొక్క ఆశ్రయంలో ఉంచాలి. అది శ్రీరంగపట్నం సంధి ప్రధానంగా చేసుకున్నటువంటి అంశాలు అందులో. మరి అందులో భాగంగానే ఈ మలబార్ అనేటటువంటి ప్రాంతం ఎవరికి వెళ్తుంది, మలబార్ ప్రాంతం ఆంగ్లేయులకు వెళ్తుంది. అవునా? మరి ఆంగ్లేయులకు వెళ్ళినప్పుడు ఈ మలబార్ ప్రాంతం ఆంగ్లేయులకు ఇవ్వడానికి ఈ స్థానిక రాజులు, స్థానిక పాలకులు దీనిని పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరిగింది. అందులో పూర్తిగా వ్యతిరేకించినటువంటి వారిలో ఎవరయ్యా అంటే ఈ పజస్సి రాజు అనేటటువంటి వాడు ఇక్కడ ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉండడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ బ్రిటిష్ వారు తమకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు
ఈ మలబార్ ప్రాంత విషయంలో ఈ యొక్క కేరళ వర్మ అని చెప్పి తెలుసుకొని ఇక్కడ కొట్టాయం అనేటటువంటి ఏదైతే ఆ రాజ్యం ఉంటుందో ఈ కొట్టాయం అనేటటువంటి రాజ్యానికి ప్రధానమైనటువంటి పన్ను వసూలు చేసుకునేటటువంటి అధికారాన్ని ఇతన్ని వదిలిపెట్టి ఉరుంబ్రనాడ్ అనేటటువంటి ఈ యొక్క రాజ్యానికి చెందిన రాజుకి ఇస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఉరుంబ్రనాడ్ అనేటటువంటి రాజ్యానికి రాజు, చిన్న రాజ్యానికి రాజు అయినటువంటి వాడికి ఈ యొక్క పన్ను వసూలు చేసుకునే అధికారం ఇస్తాడు. ఎక్కడ? కొట్టాయం రాజ్యంలో పన్ను వసూలు చేసి బ్రిటిష్ వారికి ఇచ్చి అందులో తాను లాభం పొందేలా అవకాశాన్ని పొందుతాడు ఉరుంబ్రనాడు. ఇతనికి వ్యతిరేకంగా కావాలనే వాళ్ళు ఆ యొక్క కొట్టాయం పన్ను వసూలు చేయడానికి వీనికి అధికారాలు అప్పజెప్పారు. ఉరుంబ్రనాడ్ అనేటటువంటి రాజ్యానికి రాజుకి అప్పజెప్పడం జరుగుతుంది పన్ను వసూలు చేసే అధికారం. దీన్ని వ్యతిరేకించినటువంటి కేరళ వర్మ ఈ యొక్క ఆంగ్లేయులతో పోరాటం చేయడం వలన ఈ ఉరుంబ్రనాడ్ అనేటటువంటి రాజుకి పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది. పన్ను వసూలు చేసే అధికారం రద్దు చేసి ఈ యొక్క కేరళ వర్మకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మూమెంట్లో ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఆ యొక్క మలబార్ ప్రాంతం ఏదైతే ఉందో దానికి రెసిడెంట్గా మనకు డంకన్ అనేటటువంటి వాడు ఉండడం జరిగింది. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మొదటి తిరుగుబాటులో ఉరుంబ్రనాడ్ అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో వానికి పన్నులు వసూలు చేసే అధికారం పూర్తిగా ఆఫ్ చేసి రద్దు చేసి తనకు వచ్చేటట్లుగా చేసుకోవడం అనేది జరిగింది. మరి 1800 నుంచి 1805 వరకు జరిగిన రెండో తిరుగుబాటులో ప్రధాన కారణం తన ఆధీనంలో ఉన్న కేరళ వర్మ ఆధీనంలో ఉన్న వైనాడ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడంతో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క నాయర్ అలాగే తలుక్కల్ చెందు అలాగే నాయర్ కుంగనూర్ నాయర్ అనేటటువంటి వారు తలుక్కల్ చెందు అనేటటువంటి వారి సహకారంతో ఈ యొక్క కేరళ వర్మ రెండోసారి 1800 నుంచి 1805 వరకు బ్రిటిష్ వారికి ఈ యొక్క వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఇందులో భాగంగానే ఆనాటి అప్పుడు మలబార్ సైన్యాధిపతి సర్ ఆర్థర్ వెల్లస్లీ అనేవాడు అప్పుడు మలబార్ సైన్యాధిపతిగా ఉన్న అతడు ఈ యొక్క కేరళ వర్మ జరిపిన రెండవ తిరుగుబాటును తన ఆంగ్లేయ సైన్యంతో సమర్థవంతంగా అణిచివేస్తాడు. 1805లో ఈ యొక్క కేరళ వర్మ ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవడంతో ఈ యొక్క కేరళ వర్మ అక్కడ ఆంగ్లేయులకు జరిపినటువంటి పూర్తి తిరుగుబాట్లు అనేవి ఆగిపోవడం జరిగింది. బ్రిటిష్ వారికి అక్కడ ఎదురు లేకుండా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే అది. మరి ఇక్కడ అత్యంత కీలకమైన వేలుతంపి తిరుగుబాటు అలాగే వీరపాండ్య కట్టబొమ్మన తిరుగుబాటు అలాగే మనకు వీరపాండ్య కట్టబొమ్మన తిరుగుబాటు సంబంధించిన సమాచారం అనేది చూద్దాం. సో ఇక్కడ వేలుతంపి తిరుగుబాటు అనేటటువంటిది చూద్దాం. ఈ వేలుతంపి అనేటటువంటి వాడు తిరువాన్కూర్ రాజ్యానికి చెందినవాడు. ఈయన తహసీల్దారుగా పనిచేసేవాడు. తిరువాన్కూర్ రాజ్యానికి చెందినటువంటి వాడు వేలుతంపి, కేరళనే తిరువాన్కూర్. సో ఈ యొక్క మనకు వేలుతంపి తిరుగుబాటు అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే తిరువాన్కూర్ అనేటటువంటి రాజ్యానికి చెందినటువంటి వాడు తహసీల్దార్.
సో ఇక్కడ తిరువాన్కూరు రాజ్యానికి ముఖ్యమైనటువంటి దివాన్ ఎవరంటే జయంతన్ నంబూరి. జయంతన్ నంబూరి. సో తిరువాన్కూరు రాజ్యానికి రాజు, ఆయన రాజు పేరు మనకు తెలియదు. సో ఆ తిరువాన్కూరు రాజ్యానికి రాజు అయినటువంటి వాని దగ్గర, తిరువాన్కూరు రాజు దగ్గర దివాన్గా, దివాన్ అంటే ప్రధానమంత్రిగా జయంతన్ నంబూరి గాడు ఈ యొక్క పదవిలో ఉండడం అనేది జరిగింది. జయంతన్ నంబూరి గాడు పదవిలో ఉండడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ దివాన్ అయిన జయంతన్ నంబూరి గాడు రాజు దగ్గర దివాన్గా ఉంటూ తనకు ఒక ముఠాను ఏర్పాటు చేసుకుంటాడు. అంటే ఎట్లా అంటే తన చెప్పు చేతల్లో ఉంటూ తాను ఏది చెప్తే అది చేసి ఎంతటి అరాచకైనా చేయడానికి తమ ప్రాణాలైనా సైతం అతని కోసం పణంగా పెట్టి ఒక అంతరంగిక ఒక ఈ యొక్క ముఠాను ఆయన తయారు చేసుకుంటాడు తన అనుచరులతో. తయారు చేసుకొని పేరుకు ఆయన దివాన్ అయినా కూడా రాజులాగా అధికారాలను చెలాయించేవాడు. రాజ్యంలోని ప్రజలను ఒక అనేక బాధలకు గురి చేసేవాడు. ఎక్కువ రకాల పన్నులు విధించేవాడు. రాజుకు తెలియకుండా ఎక్కువ రకాల పన్నులు విధించేవాడు. కరువు కాటకాలలో కూడా ఎక్కువ రకాల పన్నులు విధించి ప్రజలు అనేకటువంటి బాధలకు గురి చేయడం జరిగేది ఈ తిరువాన్కూరు రాజ్యానికి చెందిన దివాన్ అయిన జయంతన్ నంబూరి. జయంతన్ నంబూరి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ జయంతన్ నంబూరి అనేటటువంటి వాడు, జయంతన్ నంబూరి అనేటటువంటి వాడిని తొలగించడానికి మనోడు ప్లాన్ చేస్తాడు తహసీల్దార్. సో ఈ తిరువాన్కూరు రాజ్యంలో తహసీల్దార్గా ఉన్నటువంటి ఈ యొక్క వేలుతంబి అనేవాడు రాజ్యానికి వెళ్ళి రాజును కలిసి ఈ జయంతన్ నంబూరి గాని ఆగడాలు చెప్పి వీరిని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. అప్పుడు ముఖ్యంగా ఇక్కడ అధికారి ఎవరంటే మెకాలే అనేటటువంటి వాడు. ఈ మెకాలే అనేటటువంటి వాడు ఈ యొక్క అప్పుడు అక్కడ రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఆనాటి రెసిడెంట్ అధికారి అయిన ఈ మెకాలే అనేటటువంటి వాడు ఈ జయంతన్ నంబూరి గారిని దివానుగా తొలగించి ఈ యొక్క వేలుతంపిని మనోడు నియమించుకుంటాడు. వీడైతే పరిపాలన సవ్యంగా చేస్తాడని వీడిని నియమించుకుంటాడు. జయంతన్ నంబూరి గారిని తొలగించి ఈ మనోడిని పెట్టుకుంటాడు, వేలుతంబి గారిని. తిరువాన్కూరు రాజ్యానికి డైరెక్ట్గా మనోడు తహసీల్దార్ యొక్క స్థానం నుండి డైరెక్ట్ దివాన్గా మనోడు నియమించబడతాడు, వేలుతంబి. ఆ మూమెంట్లో ఆ యొక్క రాజ్యానికి మనకు ఓవరాల్గా రెసిడెంట్గా అక్కడ పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే మెకాలే. సో ఇటువంటి ఈ యొక్క మెకాలే అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ రెసిడెంట్, వీనికి పూర్తిగా పరిపాలన విషయాల్లో భేదాభిప్రాయాలు రావడం అనేది జరిగింది. వాడు చెప్పినట్టు నేను వినడం ఏంది, రెసిడెంట్ చెప్పినప్పుడు నేను ఇక్కడ దివాన్ అంటూ ఈయన కొత్త సంస్కరణలు చేయడం ప్రారంభించాడు. సో ఆ విషయంలో భాగంగానే ఇక్కడ తిరువాన్కూరు రాజ్యానికి దివాన్ అయిన వేలుతంపికి బ్రిటిష్ రెసిడెంట్ అధికారి అయిన మెకాలేకి ఎప్పుడూ పరిపాలనా విషయంలో భేదాభిప్రాయాలు రావడం అనేది జరిగింది. వాళ్ళను మనోడు ధిక్కరించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇతని అనుచరులు ఎవరైతే వేలుతంబి వర్గ అనుచరులు ఉంటారో ఆ అనుచరులు ఈ యొక్క 1808లో ఈ యొక్క కొచ్చిన్ ప్రాంతంలో ఈ మెకాలే మీద హత్యా ప్రయత్నం చేస్తారు. మెకాలేని చంపడానికి ప్రయత్నం చేస్తారు. మెకాలే మీద హత్యా ప్రయత్నం చేస్తారు. ఆ హత్యా ప్రయత్నం నుంచి త్రుటిలో తప్పించుకుంటాడు ప్రాణాలతో మెకాలే. వాడు ప్రాణాలతో బయటపడ్డాడు, వీళ్ళు మునిగిపోయారు. ప్రాణాలతో బయటపడిన తర్వాత వీడు బ్రిటిష్ గవర్నమెంట్కు జరిగింది చెప్పడంతో ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ
పూర్తి స్థాయిలో తిరువాన్కూర్ రాజ్యం మీద దండయాత్రకు ఆంగ్ల సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది. సో దండయాత్రకు మరి వాళ్ళు సై అన్నప్పుడు ఈ యొక్క వేలుతంపి యొక్క గ్రీన్ సిగ్నల్ తోటి తిరువాన్కూర్ రాజు కూడా సరే ఓకే యుద్ధంలో మరి పాల్గొందాం, అమీతుమి తేల్చుకుందాం, మరి నువ్వు నీ సైన్యాన్ని సంసిద్ధంగా ఉంచావంటున్నావు కదా, సరే అని చెప్పేసి వాడు కూడా ఓకే అంటాడు. సో అలా క్రీస్తు శకం 1809లో ఈ తిరువాన్కూర్ రాజుకు అలాగే ఈ యొక్క ఆంగ్లేయులకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఏమిటయ్యా అంటే ఇక్కడ తిరువాన్కూర్ వర్సెస్ ఆంగ్లేయులకు మధ్య 1809లో జరిగిన యుద్ధం పేరు క్విలాన్ యుద్ధం. క్విలాన్ యుద్ధం. ఈ 1809లో జరిగిన ఈ క్విలాన్ యుద్ధంలో 1809లో జరిగిన ఈ క్విలాన్ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో 1809 సంవత్సరంలో ఈ క్విలాన్ యుద్ధంలో పూర్తిగా ఆంగ్లేయుల చేతిలో తిరువాన్కూర్ రాజుగాడు ఓడిపోవడం జరుగుతుంది. పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఆయన ప్రాణభయంతో ఇంకా ఓడిపోవడానికి ఇక సంసిద్ధమైన మా రాజ్యం తిరువాన్కూర్ రాజ్యం ఓడిపోబోతుంది అనే విషయం తెలుసుకొని ముందు జాగ్రత్తగా ఏం చేశాడంటే సంధి చేసుకుంటాడు. ఈ యొక్క ఆంగ్లేయులతో తిరువాన్కూర్ రాజు సంధి చేసుకుంటాడు. ఆ సంధి ప్రకారం ముఖ్యంగా ఈ యొక్క వేలుతంబిగాడు ఉంటే మన ఆగడాలు సాగడీయాడు కాబట్టి ఫస్ట్ వాడిని దివాన్ పదవుల నుంచి తొలగించాలి, తర్వాత వాడిని భూమి మీదనే లేకుండా చేయాలి. అది వాళ్ళ ప్లాను. అందులో భాగంగానే ఈ తిరువాన్కూర్ రాజు గారితోటి వాడు ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా ఏం జరుగుతుందంటే నువ్వు నీ రాజ్యానికి దివానైన ఈ వేలుతంబిగాన్ని వెంటనే తొలగించాలి, వేలుని వెంటనే తొలగించాలి, దివాన్ పదవుల నుంచి తొలగించి వాని ప్లేసులో మేము సూచించిన వ్యక్తిని నువ్వు నియమించాలని చెప్పి అప్పుడు వాళ్ళకు మంచి సపోర్టర్గా ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఉమ్మిన తంబి అనేటటువంటి బ్రిటిష్ వారికి బాగా కావాల్సిన అంటే బ్రిటిష్ వారికి బాగా అనుచరుడుగా పేరుగాంచిన వాడు ఉమ్మిన తంబి. ఆ ఉమ్మిన తంబి గారిని వేలుతంబిని తీయించేసి తిరువాన్కూర్ రాజ్యానికి బ్రిటిష్ వారు ఉమ్మిన తంబిని దివాన్గా నియమిస్తారు. ఇక వీని పదవి నుంచి పదవి భ్రష్టుని చేసిన తర్వాత ఆంగ్లేయులు వీని మీద ఈ యొక్క నేరారోపణ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి వీని నేరారోపణ చేసి వీనికి మరణశిక్ష విధిస్తారు. బహిరంగంగా మరణశిక్ష విధించి రాజ్యంలో ఉన్నటువంటి ఒక మర్రి ఊడకి వీని శవాన్ని వేలాడదీస్తారు. వేలుతంబి శవాన్ని మరణశిక్ష విధించి చనిపోయిన తర్వాత వాని శవాన్ని మర్రిమాను అంటే ఈ యొక్క పెద్ద మర్రి చెట్టు పెద్ద కొమ్మలకి వీని శవాన్ని వేలాడదీస్తారు. మళ్ళీ ఎవరు కూడా ఆ రేంజ్లో తిరుగుబాటు చేయకుండా ఉండడానికి అత్యంత భయంకరమైనటువంటి చావుని వేలుతంబికి అందిస్తారు. సో వేలుతంబి తిరుగుబాటుతో అక్కడ వాళ్ళకి పూర్తిగా ఇక మలబార్ మన యొక్క ఈ ప్రాంతంలో తిరువాన్కూరు ప్రాంతంలో కొచ్చిన్ ఇంకా టోటల్ అదంతా అదే మలబార్ ఏరియానే. మలబార్ ప్రాంతంలో వానికి కేరళ అంటేనే మలబార్. సో అదంతా వీని మరణంతో ఆంగ్లేయులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది వాళ్ళకు దొరికింది. ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇతని తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మణ మూడో వాడు. ఇందులో మనం తెలుసుకున్నదాన్ని ఈయన తిరుగుబాటు క్రీస్తు శకం 1797 నుండి క్రీస్తు శకం 1799 వరకు, క్రీస్తు శకం 1797 నుండి క్రీస్తు శకం 1799 వరకు కొనసాగింది వీరపాండ్య కట్టబొమ్మన తిరుగుబాటు. ఇది ప్రాంతం జరిగింది ఎక్కడంటే తిరునల్వేలిలో
ఈ యొక్క తిరుగుబాటును ప్రారంభిస్తాడు. ఈ కట్టబొమ్మన తిరుగుబాటును ప్రారంభించింది ప్రధానంగా బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు విధానాలకు, బ్రిటిష్ వారి ఎస్పెషల్లీ బ్రిటిష్ వారి పరిపాలనా విధానాలకు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా 1797 నుంచి 99 వరకు తిరునల్వేలి, తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో ఈ వీరపాండ్య కట్టబొమ్మన తిరుగుబాటు చేస్తాడు. ఇక్కడ భీమరాజ జగవీర, ఇక్కడ ఈయన అసలు పేరు వీరపాండ్య కట్టబొమ్మన అసలు పేరు భీమరాజ జగవీర పాండ్య కట్టబొమ్మన. ఇక్కడ భీమ జగవీర పాండ్య కట్టబొమ్మన కార్తేయ నాయకర్. సో ఈ పేరు మీరు రాసుకోవాలి. వీరపాండ్య కట్టబొమ్మన అసలు పేరు భీమరాజ జగవీర పాండ్య కట్టబొమ్మన కార్తేయ నాయకర్. భీమరాజ జగవీర పాండ్య కట్టబొమ్మన కార్తేయ నాయకర్. ఇది మన యొక్క వీరపాండ్య కట్టబొమ్మన యొక్క పూర్తి పేరు. ఈయన 97-99లో ఎస్పెషల్లీ తమిళనాడులోని తిరునల్వేలిలో తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఇతడు ప్రధానంగా బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు విధానాలకు, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క తిరుగుబాటులో ఫలితంగా బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు క్రీస్తు శకం 1799 అక్టోబర్ 16వ తారీఖున క్రీస్తు శకం 1799 అక్టోబర్ 16వ తారీఖున తమిళనాడులోని కాయత్తర్ అనేటటువంటి ప్రాంతంలో క్రీస్తు శకం 1799 అక్టోబర్ 16వ తారీఖున 1799 అక్టోబర్ 16వ తారీఖున కాయత్తర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ వీరపాండ్య కట్టబొమ్మని బహిరంగంగా ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. ఇది మనకు టోటల్గా దక్షిణ భారతదేశ తిరుగుబాట్లు అన్నప్పుడు దీనికి సంబంధించిన దక్షిణ భారతదేశ సివిల్ తిరుగుబాటులో ఇది ముఖ్యమైనవి. నెక్స్ట్ మనకి ఇప్పుడు తూర్పు భారతదేశం అయిపోయింది, మనకు దక్షిణ భారతదేశం అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకు పశ్చిమ భారతదేశంలో జరిగిన తిరుగుబాట్లు, సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క పశ్చిమ భారతదేశంలో జరిగిన తిరుగుబాట్లకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి ఇందులో ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు తెలుస్తుంది. సో కిట్టూరి చెన్నమ్మ తిరుగుబాటు, రామోసీ తిరుగుబాటు, అలాగే మూడవది గడ్కరీ తిరుగుబాటు. సో ఇక్కడ
కిట్టూరి చెన్నమ్మ తిరుగుబాటు, రామోసి తిరుగుబాటు, అలాగే కిట్టూరి చెన్నమ్మ తిరుగుబాటు. ఇక్కడ మనకు క్రీస్తు శకం 1824 నుంచి క్రీస్తు శకం 1829 వరకు ఈ యొక్క కిట్టూరు చెన్నమ్మ తిరుగుబాటు 1824, 1829. అలాగే రామోసి తిరుగుబాటు క్రీస్తు శకం 1826 నుంచి 1829 వరకు. అలాగే గడ్కరీ తిరుగుబాటు క్రీస్తు శకము 1844. సో పశ్చిమ భారతదేశంలో జరిగిన సివిల్ తిరుగుబాటులో మన కిట్టూరి చెన్నమ్మ తిరుగుబాటు, రామోసి తిరుగుబాటు, గడ్కరీ తిరుగుబాట్లు ప్రధానమైనటువంటివి. ఇందులో మనకు కిట్టూరు చెన్నమ్మ తిరుగుబాటు, ఈ తిరుగుబాటు అసలు జరిగింది ఎక్కడ? ఈ కిట్టూరు రాజ్యం ఎక్కడ? ఈ కిట్టూరు చెన్నమ్మ అసలు ఎవరు? కిట్టూరు అనేటటువంటిది, ఈ కిట్టూరు చెన్నమ్మ ఎవరు అనేది తెలియాలంటే ఈమె 1788లో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతంలో జన్మించిన ఈమె 1788లో నేటి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతంలో జన్మించినటువంటి ఈ యొక్క చెన్నమ్మ, ఈమెకు దేశాయ్ మల్లా సుర్జన అనే కిట్టూరు రాజుకి 1788 కర్ణాటకలోని బెల్గాంలో జన్మించిన ఈ చెన్నమ్మకు కిట్టూరు రాజు అయిన దేశాయ్ మల్ల సూర్జనతో వివాహం అనేది జరిగింది. సో వీళ్ళకి వివాహం జరిగిన కొద్ది కాలాన్ని వీరి కుమారుడు మరణిస్తాడు. కుమారుడు మరణించినప్పుడు, వీళ్ళకు వివాహం జరిగిన కొద్ది రోజులకు కుమారుడు మరణిస్తాడు. ఆ కుమారుడు మరణించినప్పుడు వీరు కీలకంగా తమ రాజ్యానికి వారసుడు కావాలన్న ఉద్దేశంతో 1824 క్రీస్తు శకం 1820 వీళ్ళు ఒక బాలుడిని తీసుకుంటారండి. బాలుడిని దత్తత తీసుకుంటారు. ఆ బాలుడి పేరు శివలింగ రుద్రప్ప. సో ఇక్కడ దేశాయి మల్ల సూర్జన అలాగే చెన్నమ్మలకు సంతానం కలుగుతుంది. కానీ కొద్ది కాలానికి పాపం వారి యొక్క కుమారుడు అనారోగ్యంతో మరణిస్తాడు. అనారోగ్యంతో మరణించినప్పుడు అప్పుడు ఈ ఇద్దరు ఏం చేస్తారంటే తమకు రాజ్యానికి వారసుడు కావాలని తమ యొక్క బంధువులకు సంబంధించినటువంటి సంతానమైన శివలింగ రుద్రప్ప అనేటటువంటి బాలుణ్ణి వీరు దత్తతగా తీసుకుంటారు. ఆ శివలింగ రుద్రప్ప అనేటటువంటి వాడు కొద్ది కాలానికి 1824 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ శివలింగ రుద్రప్ప ఈలోపు ఆయన కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. శివలింగ రుద్రప్ప ఆయన కూడా ఎటువంటి వారసులు ఉండకపోవడంతో ఈ 1824 సెప్టెంబర్ 11న ఈ శివలింగ రుద్రప్ప అనేటటువంటి వారు కూడా మరణించడంతో ఈ రాజ్యాన్ని 1824 ఈ యొక్క అక్టోబర్ 11న 1824 సెప్టెంబర్ 11, 1824 అక్టోబర్ 12వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం జరుగుతుంది. ఆక్రమణలో భాగంగానే ఈ యొక్క కిట్టూరు చెన్నమ్మ పోరాటం చేస్తుంది 1824 అక్టోబర్ 12వ తారీఖున. అప్పుడు ఈ ఆక్రమణలో భాగంగా పూర్తిగా ఈ యొక్క కిట్టూరు చెన్నమ్మ అనేటటువంటి ఆమె 1824లో ఇక్కడ పోరాటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కలెక్టర్ తాకరే ఈ కిత్తూరు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. అందులో పూర్తిగా వాళ్ళకు వ్యతిరేకంగా 1824 నవంబర్ 5న జరిగిన ఈ యొక్క యుద్ధంలో కంటిన్యూ అవుతున్న ఈ యుద్ధంలో తాకరే గారిని చంపేస్తారు.
కిత్తూరు చెన్నమ్మ వర్గం. 24 సెప్టెంబర్ 11న రుద్రప్ప మరణించిన తర్వాత ఈ రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకోవాలనుకుంటారు. అక్టోబర్ 12న వారు హస్తగతం చేసుకుంటారు. అందులో థాకరే గారి నేతృత్వంలో కిత్తూరు రాజ్యం బ్రిటిష్ వాళ్ళ పరమవుతుంది. అక్కడ పోరాటం ఆమె స్టార్ట్ చేస్తుంది. నవంబర్ 5న జరిగినటువంటి ఆ యొక్క ఒక యుద్ధంలో కిత్తూరు చెన్నమ్మ వర్గ అనుచరులు ఆనాటి కలెక్టర్ థాకరేని చంపేయడం జరుగుతుంది. ఈ యొక్క మరణంతో పూర్తి స్థాయిలో 1824 నవంబర్ 5 జరిగిన పోరాటంలో ఈ థాకరే మరణంతో ఆంగ్లేయ సైన్యం ఈ యొక్క కిత్తూరు చెన్నమ్మ వర్గీయులను ఓడించి ఆమెను బంధిస్తారు. ఆమె బందీగానే 1829లో ఆమె 1829 డిసెంబర్లో ఆమె బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీగా ఉంటూనే మరణించడం జరిగింది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవిల కంటే ముందు ముఖ్యంగా ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఆంగ్లేయుల సైన్యాన్ని ఊచకోత కోసి ఒక గొప్ప భారత నారిగా పేరుగాంచింది ఎవరయ్యా అంటే కిత్తూరి చెన్నమ్మ అనేటటువంటి ఆమె. ఇక్కడ మనం ఆమె గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టు. సో మరి రామోజీ తిరుగుబాటు, ఈ రామోజీ తిరుగుబాటు అనేది ముఖ్యంగా నేటి మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో జరిగింది. 1826 1829లో జరుగుతుంది ఈ యొక్క రామోజీ తిరుగుబాటు. మరి ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1826 1829లో జరిగినటువంటి ఈ యొక్క రామోజీ తిరుగుబాటు ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే దీనికి నాయకత్వం వహించింది రాజా ప్రతాప్ సింగ్, అలాగే చిత్తోర్ సింగ్, అలాగే ఉమ్మిరాజు. సో ఎస్పెషల్లీ ఈ యొక్క రాజా ప్రతాప్ సింగ్, చిత్తోర్ సింగ్, ఉమ్మిరాజు ఇది ప్రధానంగా ఎందుకు జరిగిందంటే బ్రిటిష్ వారు పీష్వాల భూభాగాలను ఆక్రమించుకున్నారు అన్న నెపంతో. సో బ్రిటిష్ వారు ఈ యొక్క పీష్వాల యొక్క భూభాగాలు ఆక్రమించుకున్నారు అని. ఎందులో 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో 1775-82, 1802, 1805, 1817, 1818 3 ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో వాళ్ళు ముఖ్యంగా సాల్సెట్టి, బురోచు, బస్సైను, బాలాసోరు, వార్దా, కటకు, అహ్మద్ నగర్, అలాగే మనకు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి సూరత్ లాంటి ప్రాంతాలు, పూణే, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు 3 ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో భాగంగా ఆంగ్లేయులు తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు పీష్వాల భూభాగాలను ఆక్రమించుకున్నారన్న నెపంతో ఈ యొక్క రామోజీ తిరుగుబాటు అనేది ముఖ్యంగా జరిగింది. ఆ రామోజీ తిరుగుబాటు మహారాష్ట్రలోని సతారాలో జరుగుతుంది. ఇది ప్రధానంగా రాజా ప్రతాప్ సింగ్, చిత్తోర్ సింగ్, ఉమ్మిరాజు అనేటటువంటి వారి నేతృత్వంలో జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇందులో ఉమ్మిరాజు అనేటటువంటి వాడు గిరిజనుల తరపున ఇతడు ఈ తిరుగుబాటులో నాయకత్వం వహిస్తాడు. గిరిజనుల తరపున నాయకత్వం వహించిన వాడు ఈ యొక్క ఉమ్మిరాజు. రాజా ప్రతాప్ సింగ్, చిత్తోర్ సింగ్ అనేటటువంటి వాళ్ళు పీష్వాలకు మద్దతుగా పలుకుతారు. ఇతను కూడా మద్దతే పలుకుతాడు. కాకపోతే ఇతడు ఈ యొక్క గిరిజనులకు తరపున తిరుగుబాటులో నాయకత్వం వహించి ఇక్కడ రామోజీ తిరుగుబాటులో ఈయన కూడా పాల్గొంటాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఇక మనకు గడ్కరీ తిరుగుబాటు అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. మరి 1844 ఇక్కడ అక్టోబర్ 11, 12 రాయండి. సో ఇక్కడ మనకు గడ్కరీ తిరుగుబాటు క్రీస్తు శకము 1840
1944లో జరిగినటువంటి తిరుగుబాటు గడ్కరీ తిరుగుబాటు. ఇక్కడ ఇది యాక్చువల్గా ఎక్కడంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్. ఈ తిరుగుబాటుని ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే గడ్కరీలు. ఈ తిరుగుబాటును ముందుకు తీసుకెళ్ళింది గడ్కరీలు. ఈ ముఖ్యమైనటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే ఇక్కడ బాలాజీ అహిరేకర్. సో ఈ తిరుగుబాటు జరిగింది 1844. ఈ తిరుగుబాటుకు ప్రధాన స్థావరం మహారాష్ట్రలోని కొల్లాపూర్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈ సివిల్ తిరుగుబాటు ప్రారంభం కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా దీంట్లో ఈ నాయకత్వం వహించిన వారు దీని తిరుగుబాటును కొల్లాపూర్లో ఈ తిరుగుబాటును కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారు ఎవరంటే గడ్కరీలు. సో నాయకుడు ఎవరంటే ఈ యొక్క బాలాజీ అహిరేకర్. ఈ గడ్కరీలు అంటే ఎవరు? ఇక్కడ సేమ్ మహారాష్ట్రుల అంటే మరాఠా కాలం నుంచి మహారాష్ట్రుల కాలంలో మరాఠాల యొక్క దుర్గాలు అంటే దుర్గాల వద్ద ఈ యొక్క సైనికులుగా పనిచేసినటువంటి వారు. మరాఠాల యొక్క రాజ్యంలోని దుర్గాలు, పెద్ద పెద్ద దుర్గాలు, కోటల వద్ద సైనికులుగా సేవలందించినటువంటి వారు ఈ యొక్క గడ్కరీలు. వీళ్ళకు మరాఠాలు కొంత భూములు ఇస్తారు. సేమ్ ఆ భూములను వీరు సాగు చేసుకుంటూ ఉండడం జరిగింది. మరాఠాల నుంచి పొందిన భూములను వీరు సాగు చేసుకుంటూ ఉండడం జరిగింది. కానీ ఆనాటి ముఖ్యమైన ఆంగ్లేయ అధికారి కెప్టెన్ గ్రాంట్ డఫ్ అనేవాడు. అప్పటి ఆంగ్లేయ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆంగ్లేయ అధికారి కెప్టెన్ గ్రాంట్ డఫ్ అనేటటువంటి వాడు ఈ యొక్క ఇతర సాధారణమైనటువంటి భూములు లాగేసుకున్నట్టుగానే ఈ యొక్క గడ్కరీల యొక్క భూములను తీసేసుకొని అది బ్రిటిష్ వారికి చెందుతుంది, మీకు అధికారం లేదని లాగేసుకొని వాటి మీద భూమి శిస్తు వసూలు అనేది చేయడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం కావట్లేదు మీకు. గ్రాంట్ డఫ్ అనేవాడు ఇతరులకు యాక్చువల్గా ఇతరుల భూములను తీసేసుకొని అంటే భూమి శిస్తు చెల్లించని పక్షంలో భూములు లాగేసుకునేవాడు. ఇక్కడ సాధారణమైనటువంటి రైతుల భూములు వేరు, ఇక్కడ గడ్కరీల భూములు వేరు. ఇది బ్రిటిష్ వారికి సంబంధం లేనటువంటివి, ఆంగ్లేయ అధికారులకు సంబంధం లేదు. ఇది మరాఠాలు వీళ్ళకి ఇచ్చినటువంటి భూములు, వాటి మీద పూర్తి అధికారం వీళ్ళకే ఉంటుంది. వాటి మీద పన్నులు ఎవరికి చెల్లించాల్సినటువంటి అవసరం వీళ్ళకు లేదు. వీళ్ళు వంశపారంపర్య హక్కులతో ఆ గడ్కరీలు అనేవాళ్ళు ఆ భూములను మరాఠాల దగ్గర దుర్గాల కోటల దగ్గర సైనికులుగా పనిచేసుకుంటూ సేవలు అందించినందుకు వీళ్ళు పొందినటువంటి అటువంటి బహుమానాలుగా పొందిన ఆ భూముల మీద వాళ్ళు ఎవరికి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వయంగా చేసుకునే భూములు, స్వయంగా ప్రతిఫలాన్ని అనుభవించే భూములు. కానీ అటువంటి భూముల మీద ఈ యొక్క ఆనాటి ఆంగ్లేయ అధికారి కెప్టెన్ గ్రాంట్ డఫ్ అనేటటువంటి వాడు ఇతర సాధారణ భూముల్లో భూమి పన్ను విధించినట్లుగానే పన్ను విధించకపోతే అంటే పన్ను చెల్లించకపోతే భూముల్ని బ్రిటిష్ వారి పరం చేసుకున్నట్లుగానే వీరి మీద కూడా అలాంటి చర్య చేయబోతాడు. వీళ్ళు పన్నులు కట్టమంటే వీళ్ళు పన్నులు కట్టరు. ఆ కట్టని పక్షంలో పన్నులు మీరు కట్టట్లేదు కాబట్టి మీ భూములను మేము తీసేసుకుంటున్నామని చెప్పేసి ఈ గడ్కరీల భూములు మొత్తం వీళ్ళు తీసేసుకుంటారు. అటువంటి సందర్భంలో ఆ భూములు తీసేసుకున్న సందర్భంలోనే ఈ యొక్క గడ్కరీలు పూర్తి స్థాయిలో ఇక్కడ తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు ఆంగ్లేయ అధికారులు ఏమంటారంటే, మీరు సేవలు అందించారంటున్నారు, మీరు ముఖ్యమైన సైనిక అధికారులు అంటున్నారు, కాబట్టి మా దగ్గర కూడా మీరు ఉపయోగపడతారు, మీ సేవలను ఉపయోగించాలి అనుకుంటున్నాం, కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. ఏమిటంటే మీ భూములవి మీ జాగీర్ భూములు, మీరు ఆ జాగీర్ భూములను మళ్ళీ మీరు పొంది ఆ భూముల మీద మీరు జాగీర్దారులుగా కావాలంటే మీరు ఆ భూములకు భూమి శిస్తు చెల్లించి మీ భూములను మీరు కైవసం చేసుకోండి. మీ భూముల మీదే మీరే జాగీర్దారులుగా ఉండండి, కానీ ఆ భూముల మీద భూమి శిస్తు
మేము విధించిన భూమి శిస్తు మీరు చెల్లించి ఆ భూములను మీరు పొందండి. భూమి శిస్తు చెల్లించకపోతే ఆ జాగీర్ భూములు మీకు రావు. మీరు ఆ జాగీర్ భూముల మీద జాగీర్దారుగా మీరు అంటే ఏమంటారు, కొనసాగించబడరు అని చెప్పేసి అంటారు. ఇక దానికి నిదర్శనంగా ఈ గడ్కరీలు 1844లో తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు సమర్థవంతంగా అణచడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. భూమి శిస్తు విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటే గడ్కరీ తిరుగుబాటు. బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు విధానానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఈ యొక్క భూమి శిస్తు తిరుగుబాటు. ఇది పశ్చిమ. ఇక లాస్ట్ మనకు ఉత్తర భారతదేశంలో సివిల్ తిరుగుబాటుకు సంబంధించిన సమాచారం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఉత్తర భారతదేశపు తిరుగుబాట్లు, ఉత్తర భారత సో మరి ఉత్తర భారతదేశంలో జరిగిన ఈ యొక్క సివిల్ తిరుగుబాట్లు ఏమిటి? గోరఖ్పూర్ తిరుగుబాటు, వజీర్ అలీ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు, బరేలీ తిరుగుబాటు, దయారాం తిరుగుబాటు. సో ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఉత్తర భారతదేశ తిరుగుబాటులో గోరఖ్పూర్ తిరుగుబాటు, వజీర్ అలీ తిరుగుబాటు, బరేలీ తిరుగుబాటు, దయారాం తిరుగుబాటు. ఇక్కడ ప్రధానంగా గోరఖ్పూర్, వజీర్ అలీ, బరేలీ, అలాగే దయారాం తిరుగుబాటు ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి దాంట్లో. సో గోరఖ్పూర్ తిరుగుబాటు ఇక్కడ మనం ఒకసారి మీరు చూడండి. గోరఖ్పూర్ తిరుగుబాటు ఇక్కడ మనకి 1700 క్రీస్తు శకం 1778 నుంచి మనకి 1781, 1778 నుంచి 1781 వరకు జరిగింది ఈ యొక్క తిరుగుబాటు. 1778 నుంచి 1781 వరకు జరిగింది ఈ యొక్క గోరఖ్పూర్ తిరుగుబాటు. 1778 నుంచి 1781. వజీర్ అలీ 1799 వరకు 1799. బరేలీ తిరుగుబాటు 1816. ఇక్కడ దయారాం 1817 క్రీస్తు శకం. సో క్రీస్తు శకం 1816లో బరేలీ, దయారాం తిరుగుబాటు క్రీస్తు శకం 1817. అలాగే బరేలీ తిరుగుబాటు 1816, దయారాం తిరుగుబాటు 1817, వజీర్ అలీ తిరుగుబాటు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి గోరఖ్పూర్ తిరుగుబాటు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. మరి ఇందులో మనకు ఇచ్చింది మెయిన్ ముఖ్యమైనది దయారాం. ఇక్కడ ఈ దయారాం అనేవాడు ఇక్కడ మనకు ఫిరోజ్పూర్ ఇక్కడ జిల్లాలో ఫిరోజ్పూర్ తాలూకాదారులలో ముఖ్యుడు. ఫిరోజాపూర్ తాలూకాదారులో ముఖ్యుడు ఈ యొక్క మనోడు ఎవరయ్యా అంటే ఈ యొక్క దయారాం. ఇందులో ప్రధానంగా ఇతడు బ్రిటిష్ వారి సేమ్ భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేస్తాడు. ఫిరోజ్పూర్ తాలూకాదారులలో ముఖ్యుడు ఫిరోజాపూర్ తాలూకాదారులో ముఖ్యుడు
ఇక్కడ మనకు దైరం అనేటటువంటి వాడు, ఈ దైరం తిరుగుబాటు 1817లో జరిగింది. ఇతడు ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును చేయడం జరిగింది. ఈ తిరుగుబాటును అణిచిన వాడు బ్రిటిష్ అధికారి మార్షల్. ఈ యొక్క ధైర్యం తిరుగుబాటును పూర్తిగా అణిచేసినటువంటి వాడు ఈ యొక్క మార్షల్ అనేటటువంటి వాడు ఈ యొక్క తిరుగుబాటును అణిచివేస్తాడు. ఫిరోజాపూర్ ఈ యొక్క తాలూకాదారుల్లో ముఖ్యుడుగా చెప్పబడేటువంటి వాడు. ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ దయారాం వాణి నేతృత్వంలో బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి అత్యంత కీలకమైనటువంటి గిరిజన తిరుగుబాట్లు. సో మనకిక సివిల్ తిరుగుబాట్లు, గిరిజన తిరుగుబాటులో సివిల్ తిరుగుబాటుకు సంబంధించిన సమాచారం అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ నెక్స్ట్ గిరిజన తిరుగుబాట్లు. సో గిరిజన తిరుగుబాట్లు మరి యొక్క గిరిజన తిరుగుబాటులో అత్యంత ప్రాధాన్యత వహించింది. ఈ యొక్క గిరిజన తిరుగుబాటులో అత్యంత ప్రాధాన్యత వహించినటువంటిది, ఈ గిరిజన తిరుగుబాటులో అత్యంత ప్రాధాన్యత వహించినది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ గిరిజన తిరుగుబాటులో అత్యంత ప్రాధాన్యత వహించినటువంటిది ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఏమిటయ్యా అంటే కొన్ని తిరుగుబాట్లు యాక్చువల్గా వీళ్ళు ఆటవిక చట్టాలను రూపొందించడం ఒకటి, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు అనేది చేయడం జరిగింది. దాంట్లో అత్యంత కీలకంగా ఏమంటారు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొంతమంది కూటమిని ఏర్పాటు చేసుకొని పోరాటం చేయడం జరిగింది. చాలా అంటే మనకు ఎక్కువగా 1770 ఆ పీరియడ్ నుంచే మనకు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఎక్కువగా ఈ ముఖ్యమైన భారతదేశంలోని ఆటవిక ప్రాంతాల్లో నివసించే ఆటవిక గిరిజన తెగలు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం, తమ మీద బ్రిటిష్ గవర్నమెంటు ప్రవేశపెడుతున్న కొత్త ఆటవిక చట్టాలు, దానివల్ల తమ యొక్క భూముల మీద తాము హక్కులు కోల్పోతున్నాం, సాగు చేసే హక్కులు కోల్పోతున్నాం, తమ భూములకే తాము కౌలుదారులుగా మారుతున్నాం, తమ భూములనే తాము వ్యవసాయంగా చేసి వానికి అమౌంట్ పే చేసుకుంటూ మేము వాటి మీద ఒక కూలి వాళ్ళలాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా మత విశ్వాసాలు, మత ఆచారాల్లో కూడా వాళ్ళు కొత్త చట్టాలు తీసుకొచ్చి మేము ఎప్పటి నుంచో పాటించే మత ఆచారాలు, మత సంప్రదాయాలను మొత్తం కూడా మా తెగ ఆచారాలు, సంప్రదాయాలు తుంగలో తొక్కేస్తున్నారు అని భావించడం వలన వీళ్ళు తీవ్రమైన వ్యతిరేక భావాలతో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ మీద వీళ్ళు ముఖ్యంగా తిరుగుబాటు చేయడం జరిగింది ఈ యొక్క గిరిజన తెగలు. మరి అటువంటి గిరిజనుల్లో మనకు కొంతమంది గురించి ఇచ్చారు. మరి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఈ యొక్క తిరుగుబాటును చేశారు అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూద్దాం. మరి భారతదేశంలో జరిగిన ముఖ్యమైన గిరిజన తెగలు చేసిన పోరాటాలు, ట్రైబ్స్ రెబేలియన్ అనేది చూస్తే మనకు ఇక్కడ షహారియా తిరుగుబాటు, కోలుల తిరుగుబాటు, షహారియా తిరుగుబాటు, కోలుల తిరుగుబాటు, అలాగే మనకు అహోంల తిరుగుబాటు,
అలాగే కాసిం తిరుగుబాటు, కాసింల తిరుగుబాటు. ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి దాంట్లో బిల్లుల తిరుగుబాటు, మూండాల తిరుగుబాటు, సంతాలుల తిరుగుబాటు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓరాన్ల తిరుగుబాటు, ఓరాన్ల తిరుగుబాటు, నాయర్దుల తిరుగుబాటు, కుకీల తిరుగుబాటు, రంపా తిరుగుబాటు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి గిరిజన తిరుగుబాట్లకు మనం ముఖ్యమైనటువంటి వాటిగా ఇక్కడ మనం చెప్పుకుంటాము. ఇక్కడ అత్యంత కీలకమైన దాంట్లో షహారియా, పహారియా తిరుగుబాటు. ఇక్కడ క్రీస్తు శకం 1778లో జరుగుతుంది. పహారియా ఇది మనకు కొండల ప్రాంతాల్లో జరుగుతుంది, బీహార్. సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ షహారియా తిరుగుబాటు 1770, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేద్దాం, ఇయర్స్ రాద్దాం. షహారియా 1778. కోలుల తిరుగుబాటు 1831 నుంచి 1832 మధ్య జరుగుతుంది. అహోంల తిరుగుబాటు 1829 నుంచి 1833. సో ఇక్కడ 1828 నుంచి 1832. బిల్లులు 1818లో మనకు వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, 1818 నుంచి 1848. అలాగే ముండాల తిరుగుబాటు 1899 నుంచి 1900. సంతాలులు 1855 టు 56, 1855 టు 56 తిరుగుబాటు. ఇక్కడ ఓరాన్ల తిరుగుబాటు ఇక్కడ మనకు మన అత్యంత 1914. నాయర్దుల తిరుగుబాటు 1858 నుంచి 1860 వరకు. ఇక్కడ కుకీల తిరుగుబాటు 1910, ఇక్కడ 17 టు 19, 1917 నుంచి 1919 ఈ యొక్క కుకీలు. అలాగే రంపా తిరుగుబాటు 1922 నుంచి 24, 1922 నుంచి 24 వరకు రంపా తిరుగుబాట్లు. సో ఇక్కడ చూస్తున్న దాంట్లో మనకి అత్యంత కీలకమైన దాంట్లో ఈ యొక్క గిరిజన తిరుగుబాట్లు మనకు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఫస్ట్ పహారియా తిరుగుబాటు 1778 సంవత్సరంలో నేటి బీహార్ రాష్ట్రంలోని రాజ్మహల్ కొండల ఈ యొక్క ప్రాంతాల్లో ఏదైతే అటవీ ప్రాంతం ఉన్నాయో ఆ యొక్క రాజ్మహల్ కొండల అటవీ పరివాహక ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ యొక్క పహారియా అనేటటువంటి వారు తెగవారు తిరుగుబాటు చేశారు. దీని ప్రాధాన్యత ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి గిరిజన తిరుగుబాటు. భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులు జరిపిన
మొట్టమొదటి తిరుగుబాటు 1778లో జరిగిన పహారియా తిరుగుబాటు రాజ్మాల్ కొండలు, ఎక్కడంటే బీహార్ రాష్ట్రం. కోలుల తిరుగుబాటు 1831-32 సంవత్సరంలో ఇక్కడ చోటా నాగపూర్ ప్రాంతంలో కోలులు అనేటటువంటి గిరిజనులు చేసినటువంటి ఈ యొక్క తిరుగుబాటు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది బుద్ధో భగత్ అనేవాడు ఈ కోలుల తిరుగుబాటుకు 1831-32లో చోటా నాగపూర్లో జరిగిన ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వాడు బుద్ధో భగత్. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇది ప్రధానంగా ఈ తిరుగుబాటు జరగడానికి కారణం ఈ చోటా నాగపూర్ అటవీ ప్రాంతంలోని ఈ కోలుల యొక్క భూములను, ఈ రైతుల యొక్క భూములను ఆంగ్లేయులు విదేశీ రైతులకిచ్చి, విదేశీ సాగుదారులకిచ్చి వాళ్ళ చేత వ్యవసాయం చేయించడాన్ని ప్రోత్సహించడం వలన, ఆ రకమైన చట్టాలు తీసుకురావడం వల్ల తమ భూములను తమ దగ్గర నుంచి తీసుకొని తమ భూములపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఇతర ప్రాంతాల రైతులకిచ్చి వాళ్ళ చేత తమ భూముల్లో వ్యవసాయం చేయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కోలులు బుద్ధో భగత్ నేతృత్వంలో తమ గిరిజన తిరుగుబాటును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేయడం అనేది జరిగింది. సో మరి అహోంల తిరుగుబాటు 1829 నుంచి 1833 అనేటటువంటిది ఇక్కడ మనం చూడవచ్చును. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ తిరుగుబాటు చూస్తే ఇది చోటా నాగా అస్సాం, ఈ అస్సాంలో జరిగింది ఈ యొక్క అహోంల తిరుగుబాటు. సో ఇక్కడ అహోంల తిరుగుబాటు సేమ్ ఇయర్ మనకు ఇక్కడ తిరుగుబాటు నాయకత్వం వహించినటువంటి వారు తిరుహత్ సింగ్ బార్మానిక్, ఇక్కడ సరి అండి, గోమదర్ కున్వర్ అనేటటువంటి వాడు అహోంల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వాడు. బ్రిటిష్ వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగింది. కాసింల తిరుగుబాటు జరిగింది కూడా మనకి ఇక్కడ అస్సాం. ఇక్కడ ప్రధానంగా నాయకులు ఎవరయ్యా అంటే తిరుహత్ సింగ్ బర్మానిక్. సో అస్సాంలో అహోములు 29 నుంచి 33 తిరుగుబాటు చేస్తారు. అహోంల తిరుగుబాటుకు గోమదర్ కున్వర్. అలాగే కాసింల తిరుగుబాటు 1828 నుంచి 32 వరకు, ఇది కూడా అస్సాంలోనే. దీనికి నాయకత్వం వహించింది వారు ఎవరంటే తిరుహత్ సింగ్ బర్మానిక్. మరి బిల్లుల తిరుగుబాటు 1818 నుంచి 48, ఇది ఎక్కడ తిరుగుబాటు జరిగిందంటే మధ్యప్రదేశ్లో. మరి మధ్యప్రదేశ్లో జరిగిన ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది సేవారాం. సో మధ్యప్రదేశ్లో 1818 నుంచి 1848లో జరిగినటువంటి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది సేవారాం. ఏది మధ్యప్రదేశ్లో బిల్లులనే ఆటవిక తెగవాళ్ళు ప్రధానంగా 1818 అటవీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ యొక్క భూములను అన్యాక్రాంతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క బ్రిటిష్ వారి వ్యతిరేకంగా 1818లో సేవారాం నేతృత్వంలో బ్రిటిష్ వారి యొక్క 1818 అటవీ వ్యతిరేక చట్టాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తూ సేవారాం నేతృత్వంలో బిల్లులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును చేయడం అనేది జరిగింది. మరి ముండాల తిరుగుబాటు 1899 1900 సంవత్సరంలో ఇక్కడ మనకు చోటా
చోటా నాగపూర్ ప్రాంతంలో జరుగుతుంది. బిర్సా ముండా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరుగుతుంది. బిర్సా ముండా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఈ బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు ప్రధానంగా మైదాన ప్రాంతంలోని జాగీర్దారులకు, క్రైస్తవ మతాధికారులకు వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు అనేది జరపడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ముండాలు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి జాగీర్దారులకు, క్రైస్తవ మతాధికారులకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును ప్రారంభించడం అనేది జరిగింది. 1899 నుంచి 1900 మధ్యలో ఈ బిర్సా ముండా ప్రజలను, ఈ యొక్క ముండా తెగ వాళ్ళని ఏకం చేసి పూర్తి స్థాయిలో అందరినీ సమైక్యపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. బ్రిటిష్ వారి యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేస్తున్న విధానాలకు, అతని ధైర్య సాహసాలకు, అతను మాట్లాడే మాటలకు, అతడు అభయం ఇచ్చేటటువంటి ఏదైతే ఆయన యొక్క వాక్యాలు ఉంటాయో వాటన్నిటిని చూసిన ఇతడు మా యొక్క తెగ ప్రజలకు ఇతను ఒక విష్ణుమూర్తి దైవం, విష్ణువే కాపాడడానికి వచ్చినట్టుగా ఈ యొక్క బిర్సా ముండాను ఈ యొక్క ముండా తెగ ప్రజలు ఒక విష్ణువు దేవుడిలాగా భావించేవారట, అతన్ని అంతగా ఆరాధించేవారట. ఇప్పటికి కూడా బిర్సా ముండా తెగలకు ఇప్పటికీ ఆరాధ్య దైవంగానే కొనియాడబడుతున్నాడు. అంత గొప్ప యుద్ధ వీరుడు. ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ముండా తిరుగుబాటును జాగీర్దారులకు వ్యతిరేకంగా, క్రైస్తవ మతాధికారులకు వ్యతిరేకంగా ఈ యొక్క ముండా కూటమిని సమైక్యం చేసి పోరాటం చేయడం అనేది జరిగింది. ఈ పోరాటాన్ని అణచడానికే అత్యంత కీలకంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ ముండాని అరెస్టు చేయడం అనేది జరిగింది, నిర్బంధించారు. దాంతో పూర్తి స్థాయిలో చోటా నాగపూర్ ప్రాంతంలో ఈ యొక్క ముండాల తిరుగుబాటు ఆగిపోయింది. బ్రిటిష్ వారు అక్కడున్న పరిస్థితులు గమనించి మళ్ళీ ఇటువంటి పోరాటం అక్కడ రాకూడదనే ఉద్దేశంతో అన్ని పరిస్థితులను పరిశీలించి 1908లో చోటా నాగపూర్ ప్రాంతానికి సంబంధించిన చోటా నాగపూర్ కౌలుదారి చట్టం, చోటా నాగపూర్ కౌలుదారి చట్టాన్ని తీసుకొచ్చారు 1908లో. మరి ఇక్కడ సంతాలుల తర్వాత ఇక్కడ ముండాలు తర్వాత ఇక్కడ మనము చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి వారు సంతాలులు. సో ఈ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1855-56. అసలు ఈ సంతాలులు ఎక్కడ ఉండరు? వీరి స్థావరం బెంగాల్ ఉంది, బీహార్, జార్ఖండ్. బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఆటవిక గిరిజన తెగలను, బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో నివసించే ఆటవిక గిరిజన తెగలను ఏమంటారంటే ఈ యొక్క సంతాలులు అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమంటారంటే సంతాలులు. ఇందులో ప్రధానంగా వీరు తమ తిరుగుబాటును 55-56లో తీసుకురావడం జరిగింది. ఈ సంతాలులు ప్రధానంగా అటవీ చట్టాలు అంటే ఇంగ్లీష్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అటవీ చట్టాలకు వ్యతిరేకంగా భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. మరి 1855 నుండి 56 వరకు గవర్నమెంటు ఇంట్రడ్యూస్ చేసిన నూతన అటవీ చట్టాలకు, వాళ్ళు అటవీ ప్రాంతంలో కలెక్ట్ చేస్తున్న భూమి శిస్తు విధానాలకు వ్యతిరేకంగా వీరు తిరుగుబాటు చేశారు. మరి ఇటువంటి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది సిద్ధు అండ్ కన్హు. సో ఈ 1855-56లో జరిగిన సంతాల తిరుగుబాటుకు ఈ యొక్క నాయకత్వం వహించింది సిద్ధు, కన్హు. దీని ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశంలో మొట్టమొదటగా జరిగిన అతిపెద్ద గిరిజన తిరుగుబాటు.
ఇక్కడ మనకి ఏం చెప్పాను, పహారియా తిరుగుబాటు అంటే భారతదేశంలో మొట్టమొదటగా జరిగిన గిరిజన తిరుగుబాటు. అతిపెద్ద కాదు, భారతదేశంలో మొట్టమొదటగా జరిగిన గిరిజన తిరుగుబాటు అంటే పహారియా తిరుగుబాటు. ఇక్కడ ఏమంటున్నాను, భారతదేశంలో మొట్టమొదటగా జరిగిన అతిపెద్ద తిరుగుబాటు అంటున్నాను. అంటే ఎక్కువ మంది దాదాపు పాల్గొని ఎక్కువ మంది చనిపోయిన తిరుగుబాటు. దాదాపుగా ఈ సంతాలుల తిరుగుబాటులో మొత్తం పాల్గొన్న సంఖ్య 60,000 మందికి పైగా ఉన్నారట. 60,000 మందికి పైగా ఉన్నారంట ఈ సంతాలులు, 60 మందికి పైగా. అందులో వీరమరణం పొందిన వాళ్ళు 15,000 మందికి పైగే కలరట. వీరమరణం పొందిన వాళ్ళు 15,000 పైగే కలరట. సో అతిపెద్ద గిరిజన తిరుగుబాటు. ఇందులో 60,000 మంది పాల్గొంటే 15,000 మంది వీరమరణం పొందడం జరిగింది. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క తిరుగుబాటులో, ఈ సిద్ధు కన్హు నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును పూర్తిగా అణిచివేసిన తర్వాత ఈ సంతాలుల పరగణాలను బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం జరిగింది, గుర్తించడం. ఈ సంతాలుల పరగణ ఏదైతే ఉంటుందో ఆ పరగణను బ్రిటిష్ గవర్నమెంట్ ప్రత్యేక యొక్క జిల్లాగా ప్రకటించడం అనేది జరిగింది ఈ సంతాలుల తిరుగుబాటు తర్వాత ఓరాన్ల తిరుగుబాటు 1914. మరి ఇక్కడ ఓరాన్ల తిరుగుబాటు అనేది ఇక్కడ ప్రధానంగా దీనికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి జాత్ర భగత్ ఓరాన్ల తిరుగుబాటుకు నాయకత్వం 1914లో నాయకత్వం వహించింది ఎవరంటే జాత్ర భగత్. ఇది ఎక్కడ జరిగింది అంటే చోటా నాగపూర్ ప్రాంతంలో జాత్ర భగత్ ఆధ్వర్యంలో, జాత్ర భగత్ నాయకత్వంలో ఈ ఓరాన్ల తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే చోటా నాగపూర్ ప్రాంతంలో జరిగింది. ఈ ఓరాన్లు సాధారణంగా ఓరాన్ తెగకు సంబంధించిన వాళ్ళు ఏకదేవతారాధకులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మామూలుగా ఒకే దేవుణ్ణి కానీ ఒకే దేవతను కాదు మాత్రమే ఆరాధించే దైవకులు వీళ్ళు. ఎవరంటే ఓరాన్లు, చోటా నాగపూర్ అటవీ ప్రాంతాల్లో ఉన్న తెగ. సో దేవతారాధకులు, అలాగే వ్యవసాయానికి బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి సందర్భాల్లో వీళ్ళ యొక్క వాళ్ళ ప్రధాన వృత్తి అయిన, వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయ భూములపై బ్రిటిష్ వారు కొత్త చట్టాలు, వ్యవసాయ చట్టాలు కానీ ఆటవిక చట్టాలు కానీ తీసుకురావడం, అలాగే వాళ్ళ మత విషయాలలో జోక్యం చేసుకోవడం తదితర కారణాల వలన ఈ ఓరాన్లు అనేటటువంటి వారు ఈ యొక్క బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉండి జాత్ర భగత్ నేతృత్వంలో 1914లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. మరి నాయర్దుల తిరుగుబాటు ఇక్కడ మనకు అత్యంత కీలకంగా బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ నాయర్దుల తిరుగుబాటు జరిగింది. బెంగాల్ ప్రాంతంలో ముఖ్యంగా రూప్ సింగ్ అనేటటువంటి వాడు, అలాగే మనకు భగత్ అనేటటువంటి వాడు. సో ఇక్కడ రూప్ సింగ్ అనేటటువంటి వాడు మరియు భగత్, రూప్ సింగ్ మరియు భగత్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల నేతృత్వంలో రూప్ సింగ్ మరియు భోరియా భగత్ నేతృత్వంలో బెంగాల్లో 1858 నుంచి 60 వరకు బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ యొక్క బెంగాల్లోని తెగవార్లు నాయర్దులు తిరుగుబాటు చేశారు. అదే నాయర్దుల తిరుగుబాటు ఎవరి ఆధ్వర్యంలో అంటే రూప్ సింగ్ భగత్, జోరియా భగత్ అనేటటువంటి జోరియా భగత్ రూప్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఇక రంపా తిరుగుబాటు మన ఏపీలో, మనకు ఆంధ్రాలో, మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటుకు నాయకుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో 1922-24 సంవత్సరంలో మన ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క
రంపా తిరుగుబాటు అనేది జరుగుతుంది. మెయిన్ ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, ఈ యొక్క మన్యం ప్రాంతంలో, ఇక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, తూర్పుగోదావరి. సో ఆ గోదావరి ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో కొంత సైన్యాన్ని మనం తయారు చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఈ అల్లూరి సీతారామరాజు గురించి మనకు క్లియర్గా మనకు స్వాతంత్రోద్యమంలో సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా మనం అక్కడ నేర్చుకుందాం. సో జస్ట్ మీరు ఒక ఐడియా ఉంచుకోండి. రంపా తిరుగుబాటు 1922-24లో ఆంధ్ర ప్రాంతంలో మన అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు తిరుగుబాటు చేసి చివరకు చనిపోతాడు. మేజర్ గుడాల్ ఇతన్ని కాల్చి చంపేస్తాడు. ఈయనకు సంబంధించిన పూర్తి సమాచారం మనకు స్వాతంత్రోద్యమ చరిత్రలో నెక్స్ట్ టాపిక్లో సహాయ నిరాకరణం అని వస్తుంది. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చేటప్పుడు ఈయన గురించి మనము పూర్తిగా నేర్చుకుందాం. రైట్. మనకి ఇక్కడ మరి ముఖ్యంగా ఉన్నది కుకీలు. ఈ కుకీలు అనేటటువంటి వారు మణిపూర్ ప్రాంతానికి సంబంధించిన గిరిజన తెగలు. కుకీలు అనేవాళ్ళు మణిపూర్ ప్రాంతానికి చెందిన ఆటవిక గిరిజన తెగలు. మణిపూర్ ప్రాంతానికి సంబంధించిన ఆటవిక గిరిజన తెగలు. ఇందులో ముఖ్యంగా వీరు ఇక్కడ 1917-1919లో ఈ యొక్క మణిపూర్ ప్రాంతంలో కుకీల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రాణి గైడిన్ల్యూ అనేటటువంటి రాణి గైడిన్ల్యూ, అలాగే జాదవ్ నంగల్. సో వీళ్ళిద్దరూ 1917 నుంచి 1919 వరకు మణిపూర్లో బ్రిటిష్ వారి వ్యతిరేక విధానాలు, పరిపాలన విధానాలు, భూమి శిస్తు విధానాలు, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ఈ మణిపూర్లోని ఆటవిక గిరిజన తెగ వాళ్ళు ఆ కుకీలు తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఆ కుకీల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే రాణి గైడిన్లు, అలాగే జాదవ్ నంగల్ అనేవాళ్ళు. అలాగే మనకి ఇక్కడ ఒరిస్సాలో కోండులు అనేటటువంటి వారికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఇందాక మనము ఇక్కడ ఒకటి రాసుకుందాం. కోండులు అనేటటువంటి వారు, కోండుల తిరుగుబాటు ఇక్కడ ఒరిస్సాలో 1846లో జరుగుతుంది. చక్ర బిసాయి నేతృత్వంలో. సో 12వ తిరుగుబాటు ఏంటంటే ఒరిస్సాలోని కోండుల తిరుగుబాటు ఒరిస్సాలో 1846 చక్ర బిసాయి నేతృత్వంలో ఈ తిరుగుబాటు అనేది జరుగుతుంది 1846. ఈ తిరుగుబాటు ఎందుకు జరిగింది? కోండులు గోండులు అనొచ్చు. వీరు ఒరిస్సాతో పాటు ఆదిలాబాద్లో కూడా ఉండడం జరిగింది. సో మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ 1846లో ఈ ఒరిస్సాలోని ఆటవిక తెగగా చెప్పబడ్డ ఈ కోండులు అనేవారు చక్ర బిసాయి నేతృత్వంలో వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయడం జరిగింది? చక్ర బిసాయి నేతృత్వంలో వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది అంటే 1846లో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి 1846లో ఈ యొక్క మన అత్యంత కీలకమైన గవర్నర్ జనరల్ ఎవరంటే ఎలెన్ బరో. ఈ ఎలెన్ బరో అనేటటువంటి వాడు మనకు నిన్న మీ గవర్నర్ జనరల్ చెప్పాను కదా, మనకు క్లియర్గా మన అమరెస్ట్, విలియం బెండింగ్ తర్వాత మెట్కాఫ్ వస్తాడు. మెట్కాఫ్ తర్వాత ఆక్లాండ్ తర్వాత మనకు వచ్చినటువంటి వాడు ఎలెన్ బరో తర్వాత హార్డింజ్ పీరియడ్ ఎప్పుడు? 1844 నుంచి 48 వరకు. ఈ పీరియడ్లో మధ్యలో 1846లో ఈ యొక్క మన హార్డింజ్ అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే 1846లో నరబలుల హత్య నిషేధ చట్టం అనేది ఒకటి తెస్తాడు. నరబలుల హత్య నిషేధ చట్టం 1846లో. అది మనం బలులు అనుకుంటున్నామో
అది కోండుల యొక్క తెగ ఆచారం అన్నట్టు. నరబలులు ఇవ్వడం, అటవీ దేవతలను సంతృప్తి పరచడం, అలా చేస్తేనే ఆమె తమ యొక్క తెగపై కరుణ చూపుతుంది, పంటలు పండుతాయి, తమ తెగ ప్రజలు సంతోషిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో వారు ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా జరిగేది అదే. అత్యంత కీలకమైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో తమ తెగ ఆచారమైనటువంటి ఈ యొక్క నరబలిని నిషేధించినటువంటి ఈ యొక్క ఆంగ్లేయుల మీద ముఖ్యంగా వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అది ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా మనకు ఇదే 13వది ఇదే గోండులు. మన ఆదిలాబాద్ జిల్లాలో గోండులు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో గోండులు తిరుగుబాటు చేశారు. ఇక్కడ మనకు అత్యంత ముఖ్యంగా కొమురం భీం అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ యొక్క నిజాం రాజు అయినటువంటి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917లో ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని గోండులకు సంబంధించిన ఆటవిక భూములను అన్యాక్రాంతం అంటే వాళ్ళు తీసుకోవడానికి, నిజాం రాజ్యంలో కలిపేయడానికి కొత్త ఆటవిక చట్టాలను రూపొందించడం అనేది జరిగింది. 1917 అటవీ చట్టం ప్రకారంగా ఈ యొక్క గోండుల యొక్క రాజ్య భూభాగాలన్నీ నిజాం రాజ్యంలోకి వెళ్ళేలా ఉస్మాన్ అలీ ఖాన్ ప్లాన్ చేస్తాడు. అటవీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క వ్యతిరేక పరిపాలన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ 1917 ఆయన రూపొందించిన 1917 అటవీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గోండులను ఒక కూటమిగా ఏర్పాటు చేసి వారందరి సహకారంతో సమైక్యంగా ఇతడు బాబేజరీ జోడేఘాట్ అనేటటువంటి ప్రాంతాలను ప్రధానంగా చేసుకొని బాబేజరీ జోడేఘాట్ అనే 2 ప్రాంతాలను ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈ యొక్క గోండుల పోరాటాన్ని కొనసాగిస్తాడు. అటవీ ప్రాంతంలో నివసించేటటువంటి ఈ యొక్క గోండులని ఆటవిక తెగ ప్రజల హక్కులు కాపాడేందుకు, వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకునేందుకు ఈ 1917 అటవీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిజాం పాలనను వ్యతిరేకిస్తూ ఈ యొక్క కొమరం భీం చేపట్టిన ఈ యొక్క ఉద్యమమే గోండు ఉద్యమం. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇది ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి వ్యతిరేకంగా కొనసాగడం అనేది జరిగింది. ఇతన్ని ఈ యొక్క ఆంగ్లేయ అధికారులు చంపేయడంతో ఈ గోండుల ఉద్యమం అనేది ఆగిపోతుంది. 1940లో చనిపోతాడు మన యొక్క కొమరం భీం. 1940లో చనిపోతాడు. ఇప్పటికీ తెలంగాణ యొక్క గిరిజన వీరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈ యొక్క బ్రిటిష్ ఆంగ్లేయులను, నిజాం రాజులను ఎదిరించినటువంటి మొనగాడిగా పేరుగాంచాడు మన కొమరం భీం. ఈ కొమరం భీం గురించి తెలంగాణ మూమెంట్లో చాలా పెద్దగా ఉంటుంది. అది చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకుందాం. మరి ఈయన ముఖ్యమైన నినాదం ఈ పోరాటంలో ముఖ్యంగా ఈయన ఇచ్చిన నినాదం కొమరం భీం ఏంటంటే జల్ జంగిల్ జమీన్. సో అడవి, నీరు, భూమి. ఈ అడవి మాది, ఈ అడవిలో ప్రవహించే నీరు, ఈ అడవిలో ఉన్నటువంటి భూమి, మేము నివసించే భూమి, ఈ అడవి మొత్తం కూడా మాదే అంటూ జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మనమంతా ఒక్కటి, మనమంతా మన అడవి కోసం, మన అడవి తల్లి కోసం, మన అడవి నీరు కోసం, మన అటవీ భూమి కోసం ఫైట్ చేద్దాం, ప్రాణాలైనా తెగిద్దాం అంటూ ఈ గోండు తెగ ప్రజల్లో ఐక్యత రావడానికి మనోడు ముఖ్యంగా జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఈ యొక్క గోండుల పోరాటాన్ని చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క కొమరం భీం. ఇది అండి మొత్తం టోటల్గా గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన సమాచారం. పహారయ తిరుగుబాటు, కోలుల తిరుగుబాటు, అహోంల తిరుగుబాటు, కాసిముల తిరుగుబాటు, బిల్లుల తిరుగుబాటు, ముండాల తిరుగుబాటు, సంతాలుల తిరుగుబాటు, అలాగే ఓరాన్ల తిరుగుబాటు, నాయర్దుల తిరుగుబాటు, కుకీల తిరుగుబాటు, రంపా తిరుగుబాటు, కోండుల తిరుగుబాటు, అలాగే ఆదిలాబాద్ పహార్య తిరుగుబాటు 1778 రాజమాల కొండల వద్ద జరిగింది. ఇది భారతదేశం మొట్టమొదటి గిరిజన తిరుగుబాటు.
కోలుల తిరుగుబాటు చోటా నాగపూర్ ప్రాంతంలో జరిగింది. 1831, 32 మధ్య జరిగింది. దీనికి నాయకత్వం వహించినటువంటి వాడు బుద్ధో భగత్. అలాగే అహోంల తిరుగుబాటు అస్సాంలో 1829 నుంచి 33 మధ్య జరిగింది. అహోంల బ్రిటిష్ వారి వ్యతిరేక విధానాలకు దీనికి నాయకత్వం వహించింది గోమర్నాథ్, గో మదర్ కున్వర్. కాసిముల తిరుగుబాటు ఇది కూడా అస్సాంలో జరిగింది. 1828, 32లో జరిగింది. దీనికి నాయకత్వం వహించింది తిరుహత్ సింగ్ బార్మానిక్. అలాగే బిల్లుల తిరుగుబాటు 1818 నుంచి 1848 వరకు జరిగింది. 1818 నుంచి 1848 వరకు జరిగినటువంటిది ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఈ తిరుగుబాటు. ఏమిటయ్యా అంటే ఈ మన అస్సాం బిల్లుల తిరుగుబాటు. దీనికి నాయకత్వం వహించింది సేవారాం. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. సేవారాం నాయకుడు. ఇది ప్రధానంగా 1818లో తమ భూములను అతిగా అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, కొత్త అటవీ చట్టాన్ని తీసుకొచ్చని వ్యతిరేకంగా 1818లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి అటవీ వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ సేవారాం నాయకత్వంలో ఈ తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ముండాల తిరుగుబాటు 1899, 1900 మధ్య జరిగింది. దీనికి నాయకత్వం వహించిన వాడు బిర్సా ముండా నాయకత్వం వహించాడు. ఇది చోటా నాగపూర్ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బ్రిటిష్ వారి వ్యతిరేక విధానాలతో పాటు మైదాన ప్రాంతంలో ఉండే జాగీర్దారులు, అలాగే క్రైస్తవ మతాధికారులకు బ్రిటిష్ వారి పాలనా విధానానికి, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినది ముండా తిరుగుబాటు చోటా నాగపూర్ ప్రాంతం. దీనికి నాయకత్వం వహించింది బిర్సా ముండాను విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు ముండా తెగ ప్రజలు. సో ముండా అరెస్టు చేసిన తర్వాత, బిర్సా ముండాను అరెస్టు చేసిన తర్వాత ఈ యొక్క ముండా పోరాటం ఆగిపోయిన తర్వాత 1908లో ఆంగ్లేయులు 1908లో చోటా నాగపూర్ కౌలుదారి చట్టం చేయడం జరిగింది. సంతాలుల తిరుగుబాటు 1855, 56లో జరిగింది. ఇది ప్రధానంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో నివసించేటటువంటి సంతాలులు బ్రిటిష్ వారి యొక్క అటవీ చట్టాలకు, భూమి శిస్తు విధానాలకు, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఈ సంతాలులు తిరుగుబాటు చేశారు. మరి ఈ సంతాలుల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది సిద్ధు మరియు కనుహు. ఈ యొక్క సంతాలుల తిరుగుబాటు ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశం మొట్టమొదటి అతిపెద్ద గిరిజన తిరుగుబాటు. ఈ తిరుగుబాటులో 60,000 మంది పాల్గొన్నారు. అందులో 15,000 మందికి పైగా వీరమరణం పొందారు. మరి ఈ సంతాలుల తిరుగుబాటు ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఉందంటే డలౌసే ఈ సంతాలుల తిరుగుబాటును అణిచివేస్తాడు. సంతాలుల తిరుగుబాటు ప్రారంభమైంది డలౌసీ కాలంలో. ఆ డలౌసీనే ఈ సంతాలుల తిరుగుబాటును అణిచివేస్తాడు. సంతాలుల తిరుగుబాటు అణిచివేసిన తర్వాత సంతాలుల పరగణాను ప్రత్యేక